వెల్కమ్ టు లక్ష్యం టీవీ. నా పేరు ఆకాంక్ష. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ప్రస్తుతం మనం పాత గుంటూరు శ్రీ రామాసహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వస్తున్న భక్తులతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదావద్మ వనమాల విభూషితం దృష్ట్వాతం దేవదేవేశం స్తోత్రం సమూపచక్రమే. భక్తమాత గమనిక, ఇది ఒక గుంటూరు పాత గుంటూరు హరిహర క్షేత్రము. ఈ గుడి కట్టి 101 సంవత్సరం అవుతుంది. అయితే ఈ గుడి విశిష్టత ఏంటంటే, ఏదైనా వచ్చి ఎవరైనా మొక్కున్నట్లయితే ఈ గుడిలో కార్యక్రమం చక్కగా నెరవేరుతుంది. భక్తులు ఈ గుడికి శనివారము, బుధవారము, సోమవారము వస్తూ ఉంటారు. స్వామివారి విశిష్టత చెప్పాలంటే కోరికిన వారు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ఇది పాత గుంటూరు శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హరిహర క్షేత్రం. ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మీ పేరమ్మా? మారుతి కుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? పాత గుంటూరు బూర్లవారి వీధి. బూర్లవారి వీధి నుంచి వచ్చారా? ఓకే. ఏంటి ఇక్కడ ఏం మహిమలు మీరు చూసారు ఇంతకుముందు? స్వామి మహిమగల స్వామి, పురాతన కాలం దేవాలయం. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము ఇది కట్టించి 100 సంవత్సరాలు అయిందండి. మేమైతే ఒక 15-20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. వెరీ గుడ్. ఏ రోజుల్లో వస్తారు ఇక్కడికి? మేము ప్రతిరోజు చాలా వరకు దర్శనం చేసుకోవడానికి వస్తామండి. ఓకే. దాదాపు ఎంతమంది వస్తుంటారమ్మా ఇట్లా ముక్కోటి ఏకాదశి రోజున? వస్తారండి, ఒక 300 మంది అలా వస్తారు. సరే, థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మ, మీ పేరు? నా పేరు పార్వతి అండి. ఈరోజు ప్రత్యేకత ముక్కోటి ఏకాదశి, అందరూ జనం బాగా వస్తారు. ఊళ్ళోకి వచ్చి స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని దేవుడి ప్రసాదం ఇస్తే తీసుకొని అందరు ఇంటికి వెళ్తారు. ఈ గుడి యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఇది నాకు 10 సంవత్సరాల అప్పటి నుంచి తెలుసండి. ఈ గుడి దినదినదిగా జరుగుతూ ఉందన్నమాట. అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. అన్నీ బాగా జరుగుతున్నాయి. గుడిలో పూజలు పునస్కారాలు అన్నీ బాగా చేస్తున్నారు. ఈ దేవుడి యొక్క మహిమ అనుకున్నవి జరుగుతాయి. జరిగే వాళ్ళకి, జరగని వాళ్ళకి లేదు. అది అదృష్టం అనుకోవటమే, అంతే. పేరు? నా పేరు రాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే, మా మ్యారేజ్ అయింది. మాది మా అమ్మగారు నరసరావుపేట, మా అత్తగారు ఊరు. మా యొక్క ప్రత్యేకత ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా. ఈ గుడి యొక్క విశిష్టత అంటే ఉంది శివాలయం, సత్యనారాయణ స్వామి గుడి. ఇక్కడ కార్తీక మాసంలో స్వామివారికి సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో అన్న సంతర్పణ, ప్రతి మాస శివరాత్రికి భోజనాలు జరుగుతుంటాయి. శివాలయం పరంగా ప్రత్యేక విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు ఆ మ్యారేజ్ 20 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి వస్తూనే ఉంటాం మేము. ఈ గుడిలో ఉన్న సత్యనారాయణ స్వామి వైభవాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వైభవం అంటే స్వామివారికి వార్షికోత్సవాలు చేస్తారు, వ్రతాలు చేస్తుంటారు. మహిమ అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే పిల్లలు పడతారు, అనుకున్న కోరిక సక్సెస్ అవుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పాత గుంటూరులోని కొండావారి వీధిలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం నందు ముక్కోటి ఏకాదశి పూజలు జరుపుకుని స్వామివారు ఊరేపుగా బయలుదేరి వస్తున్నారు. కావున భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాం. ఈ కోదండ రామాలయం యొక్క విశిష్టత ఏమిటి చెప్పగలరా? కోదండ రామాలయం చరిత్ర అంటే 50 ఇయర్స్ నుంచి ఉందండి. స్థాపించి 55 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి పూజలు చేసుకుంటూ వస్తున్నాము. పెద్దవాళ్ళ కాడి నుంచి ఆశీస్సులతోటి మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాం కంటిన్యూగా. సార్, ప్రతి సంవత్సరం ఏ దినాల్లో జరుపుకుంటారు? శ్రీరామం జరుపుతామండి, ధనుర్మాసం జరుపుతాము. మామూలుగా 2 కార్యక్రమాలు జరుగుతాయి. 10 పండగ జరుగుతాయండి పూజలు మాత్రం. 10 పండగకి పూజలు జరుగుతాయి.